ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రెబల్ స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్టులను ఫిక్స్ చేసుకున్నాడు. కానీ వాటి రిలీజ్ల విషయంలో మాత్రం క్లారిటీ రావట్లేదు. రాజాసాబ్ ఇంకా రిలీజ్ కాలేదు. డిసెంబర్ రిలీజ్ అనుకుంటుంటే ఇప్పుడు దాన్ని కూడా జనవరికి వాయిదా వేస్తారని టాక్. హిందీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని మరీ ప్రభాస్ సినిమాల రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క ప్రభాస్ హనుతో ఫౌజీ చేస్తున్నాడు. అది కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు. సందీప్ వంగ వర్కింగ్ స్టైల్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అతని సినిమా వరల్డ్లోకి వెళ్తే అతనికి ఇచ్చిన డేట్స్లో అనుకున్న షెడ్యూల్ పూర్తి కావాలి. అందుకే సందీప్ ప్రభాస్ లాంటి బిజీ స్టార్తో కూడా త్వరగా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో స్పిరిట్ సినిమాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి ప్రభాస్తో 6 నెలల్లో షూట్ పూర్తి చేసి మిగతా 3 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ చేసి 1 ఇయర్లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ప్రభాస్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళిన 1 ఇయర్లో రిలీజ్ అంటే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో రికార్డ్ అన్నట్టే. రాజాసాబ్లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ప్రభాస్ వల్ల కొంత, ఆ సీజీ వర్క్ వల్ల కొంత లేట్ అవుతుందట. అయితే సందీప్ వంగ సినిమాల్లో అంత విఎఫ్ఎక్స్ వర్క్ ఉండదు. ఉన్నా కూడా చాలా లిమిటెడ్గానే ఉంటుంది. సో ప్రభాస్ స్పిరిట్ సందీప్ అనుకున్నట్టుగానే 1 ఇయర్లో పూర్తి చేసి రిలీజ్ చేసినా చేస్తాడు. సందీప్ వంగ స్పిరిట్ తర్వాత వరుస కమిట్మెంట్లు ఉన్నాయి. స్పిరిట్ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తి ధిమ్రి హీరోయిన్గా నటిస్తుంది. సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు.